హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధన టీవీ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన వృత్తిరీత్యా లాయర్. అలాగే ఈ వెంకటగిరి పట్టణంలో కవచ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఈ మధ్య స్థాపించారు. మరి ఆయన పేరు గుండు మనోజ్ కుమార్. కవచ చారిటబుల్ ట్రస్ట్ గురించి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది అనేది తెలుసుకోవాలని చెప్పి నాకు చాలా రోజుల నుంచి ఒక ఆలోచన ఉంది, కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. సో ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి మా యాంకర్ వనిత ఫేస్ టు ఫేస్. నమస్తే మనోజ్ కుమార్ గారు. నమస్తే వనిత గారు. వెల్కమ్ టు సాధన టీవీ. మీ సాధన టీవీలో నేను రెగ్యులర్గా వ్యూవర్గా చూస్తుంటాను. స్పిరిచువల్గా మీ సాధన టీవీ తీసుకెళ్లే ప్రోగ్రామ్స్ చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉన్నాయన్నమాట. అట్లాగే మీ ఇంటర్వ్యూస్ కూడా నేను తరచూ చూస్తుంటాను. వెరీ గుడ్, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మనోజ్ కుమార్ గారు. మీ ఫ్యామిలీ గురించి మా సాధన టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? యాక్చువల్గా మా ఫాదర్ గుండు సుబ్బారావు గారు, అలాగే ఏంటంటే మా మదర్ గుండు వసంతమ్మ గారు. మాది నేటివ్ ప్లేస్ అంటే మా ఆరిజిన్ ప్లేస్ అయితే బందర్, మచిలీపట్నం అంటారు కదా, మచిలీపట్నం మా ఆరిజిన్ ప్లేసు. మా ఫోర్ ఫాదర్స్ ఏంటంటే ఇంచుమించుగా ఒక, నాకు తెలిసి ఇది మాది 6వ తరం ఇక్కడ జరుగుతుంది, సారీ 7వ తరం జరుగుతుంది అనమాట. 7 తరాలకు ముందు మేము అక్కడ ఉండేవాళ్ళం. మచిలీపట్నంలో ఇవాళటికి కూడా గుండువారి వీధి అని మా ఇంటి పేరుతో ఇవాళటికి స్టిల్ మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, లేదా మచిలీపట్నంలో యూ క్యాన్. సో మా ఇంటి పేరుతో గల ఒక వీధే ఉందన్నమాట. అక్కడ నియర్లీ ఒక 400-500 కుటుంబాలు ఏంటంటే మా ఇంటి పేరుతో ఉన్న కుటుంబాలు అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మా ఫోర్ ఫాదర్స్ మైగ్రేట్ అయిపోయి ఇక్కడికి రావటం, తర్వాత వాళ్ళు ఇక్కడ స్థిరపడటం, ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ మూవబుల్ అసెట్స్ వాళ్ళు ఇక్కడ మాకు స్థిరపరచడం, మేమంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యామన్నమాట. నాన్నగారి తరపు నుంచి 7 మంది. ఫస్ట్ మా పెదనాన్నగారు గుండు పెంచుల రత్నం గారు, తర్వాత మా ఫాదర్ సుబ్బారావు గారు, గుండు సుబ్బారావు గారు, అలాగే తర్వాత 5 మంది అత్తలు, వాళ్ళందరినీ బయట ఇచ్చేసాం, డిఫరెంట్ ప్లేసెస్లో ఇచ్చేసాము. అమ్మ దగ్గర నుంచి చూస్తే ఏంటంటే నలుగురు, మా మదర్ పెద్ద ఆవిడ, తర్వాత మా పిన్ని గారు, తర్వాత ఆవిడకి 2 తమ్ముళ్ళు. సో ఒక ఆయన ఇక్కడే ఉంటారు, తమట హనుమంతరావు గారు, వాసు రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ. ఇంకొక మా వాసుమావ చనిపోయారు. సో తర్వాత ఏంటంటే ఇటు అమ్మ తరపున నుంచి చూస్తే ఏంటంటే తమటం రామదాస్ గారు, ఆదిలక్ష్మ, దే ఆల్సో గాట్ ఏ గుడ్ బ్రాండ్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఒక హిస్టారికల్ ఫ్యామిలీలోంచి నేను రావటం జరిగింది. అలాగే ఏంటంటే మా ఫాదరు, మా మదరు, మేము 3 పిల్లలు. మా పెద్దన్నయ్య గుండు రాంప్రసాద్, పక్కనే ఆఫీస్ ఆయన కూడా, ఈస్ ఆల్సో వర్కింగ్ యాజ్ అన్ ఎడ్యుకేట్ అనమాట. మా రెండో అన్నయ్య రాజేష్, ఆయన హీ హాస్ కంప్లీటెడ్ ఎంటెక్, ఆయన ఇంటి దగ్గర ఉంటారు, బిజినెస్ ప్లాన్లో ఉన్నారనమాట. నేను సుమారుగా 10 సంవత్సరాల నుంచి న్యాయవాది వృత్తిలో ఉన్నాను. ఐ గాట్ మ్యారీడ్, 3 పిల్లలు. లాయర్ అంటే ఎల్ఎల్బి అంటారు, మరి మీరేంటి సార్ ఎల్ఎల్ఎం అని పెట్టుకున్నారు? నాకైతే ఎల్ఎల్ఎం అంటే ఏంటో తెలియదు, దాని గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ, వాళ్ళ డిగ్రీ అయిపోయాక దే విల్ డూ బిఎల్, బ్యాచులర్ ఆఫ్ లా. దాని తర్వాత అది అయిపోయాక పీజీ కోర్స్, అంటే బిఎల్లో పీజీ కోర్సు ఎంఎల్, మాస్టర్ ఆఫ్ లా, అది ఇంతకుముందు ఉండిందనమాట. కమింగ్ టు అరౌండ్ 2008-9 ఆ ప్రాంతాల నుంచి ఏంటంటే బిఎల్ని ఎంఎల్ని పూర్తిగా ఏంటంటే తీసేసి మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కింద కన్వర్ట్ చేశారనమాట. సో బిఎల్కి ఈక్వల్గా ఎల్ఎల్బి, లా లెర్నింగ్ బ్యాచులర్, ఎంఎల్కి ఈక్వల్గా ఎల్ఎల్ఎం, లా లెర్నింగ్ మాస్టర్. సో ఇట్స్ నథింగ్ బట్ పీజీ క్వాలిఫికేషన్ ఇన్ అవర్ ప్రొఫెషన్. సో కమింగ్ టు మై పాయింట్, నేను ఎల్ఎల్ఎం కార్పొరేట్ కంపెనీ లా అండ్ సెక్యూరిటీస్ చేశానమాట. సో ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ కంపెనీ లా. అసలు న్యాయవాద వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? న్యాయవాది వృత్తి నేను తీసుకోవడానికి గల కారణం, మా ఫాదర్కి ఒక పేరుంది. ఆయన ఏంటంటే నాట్ లాయర్ అంటారు అనమాట. హీస్ నాట్ అన్ అడ్వకేట్ బట్ అన్ అడ్వకేట్, హీస్ ఈక్వల్ టు అన్ అడ్వకేట్. ఒక అడ్వకేట్కి సమానంగా ధీటుగా ఏంటంటే ఆయన ప్రతిదీ కూడా ఏంటంటే లీగల్ అప్రోచ్లో ఉంటారనమాట. సో మా నాన్నగారికి ఏంటంటే ఆయనకి నాతో 4-5 సార్లు షేర్ చేశాడు, వైల్ ఆఫ్ కిడ్. నేను చిన్నప్పుడు నాతో ఆయన షేర్ చేశాడు అనమాట. నేను లా చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, ఆయన నాతోటి షేర్ చేస్తున్నారనమాట.
ఆ ఇంపాక్ట్ అనేది నా మీద పడుతూ వచ్చింది చిన్నప్పటి నుంచి. నేను 100% విల్ఫుల్గా ఇష్టపడి ఐ వాంట్ టు బీ అన్ అడ్వకేట్ అనుకొని న్యాయ వృత్తిలోకి వచ్చాను. ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత మనం ఎంతోమందికి పేద బడుగు బలహీన వర్గాలకి వీ కెన్ డూ సర్వీస్, అలాంగ్ విత్ దట్ వీ కెన్ డూ జస్టిస్. సో అందువల్ల ఏంటంటే నేను ఈ న్యాయవాది వృత్తిని సెలెక్ట్ చేసుకున్నాను. మన గౌరవ ఎంపీ గారు ఈస్ ఆల్సో అన్ అడ్వకేట్, ఇదే కోర్టులో ఆయన కూడా ప్రాక్టీస్ చేశారనమాట. ఆయన రాజకీయ తరంగేటం కూడా ఏంటంటే ముందు అడ్వకేట్గా ఉండి తర్వాత నుంచి ఆయన వెళ్ళటం జరిగిందనమాట. సో అడ్వకేట్ వృత్తి ఇట్స్ ఎ వెరీ డివైన్ ప్రొఫెషన్ నా ఐడియాలజీ ప్రకారం. అట్లాగే ఏంటంటే మనం ఇక్కడ ఎంతోమందికి సర్వీస్ రెండర్ చేస్తూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనం పొందొచ్చు. సో వృత్తినే దైవంగా అనుకొని నేను ఈ వృత్తిని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. మీ వృత్తిపరంగా మీరు వాదించిన కొన్ని కేసుల గురించి మాకు కొంచెం వివరిస్తారా? చెక్కులు ఎన్ఐ యాక్ట్స్ అంటాం అన్నమాట. ఎన్ఐ యాక్ట్స్లోకి వస్తే దాన్ని కంప్లీట్ ఏంటంటే చెక్కు, ప్రామిసరీ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇవి మూడు కూడా ఏంటంటే మనం చూస్తే ప్రామిసరీ నోటు, మనం ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయన్నమాట. చాలామంది ఏంటంటే ఉదాహరణకి వాడు ఒక లేమెన్ పామరుడు, వాడికి చదువు ఉండదు, ఒక 50,000 రూపాయలు డబ్బులు అవసరం, హీ హాస్ గాట్ గుడ్ ప్రాపర్టీస్. అప్పుడు ఆయన 50,000 రూపాయలు తీసుకునేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక ఎంటీ ప్రామిసరీ నోట్ మీద ఆయన సైన్ చేస్తాడు అనమాట. సరే టెంపరవరీగా వాళ్ళకున్న ఆ ప్రిన్సిపల్ బారోయర్కి అట్లాగే ఏంటంటే ఎవడైతే ఉన్నాడో వీడు ఇచ్చేవాడు ఉన్నాడో వీడికి మధ్య ఉన్న సత్సంబంధాల వల్ల మంచితనం మీద ఏంటంటే ఆయన ఎంటీ ప్రామిసరీ నోట్ ఇవ్వటం, ఈయన తీసుకోవటం జరుగుతుంది. తర్వాత ఏదో ఇంట్రెస్ట్ దగ్గర ఇంకో దగ్గర ఎక్కడో కాంట్రవర్సీ వచ్చింది. దానివల్ల ఆ 50,000 అనేది 5 లక్షల రూపాయలకి ఆయన కోర్టులో ఫైల్ చేస్తాడు. కోర్టు ఏం చేస్తుందంటే సంతకం నువ్వు పెట్టావా లేదా అనేది చూస్తుందే కానీ నువ్వు ఖాళీ ఇచ్చావా లేకపోతే ఏంటంటే ఫిల్డ్ ఇచ్చావా అనేది చూడరు అనమాట. సో అందుకని ఏంటంటే వెన్ ఎవర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రామిసరీ నోట్ ఏంటంటే ఎవడైతే బారోయర్ ఉన్నాడో వెరీ స్పెసిఫిక్గా ఏంటంటే వాడు ఎంతైతే తీసుకున్నాడో, ఏ డేట్లో అయితే తీసుకున్నాడో, తర్వాత ఇన్ కేస్ ఒకవేళ వాడు ఏదైనా పార్ట్ పేమెంట్స్ ఇచ్చుంటే ఆ పార్ట్ పేమెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ ప్రామిసరీ నోట్ బ్యాక్ సైడ్ మళ్ళీ మనం ఎండార్స్మెంట్ రాయించుకోవాలి. రాయించుకొని మనకి ఇచ్చిన అతను ఎవరైతే ఉన్నారో ప్లెయింటిఫ్, ఆ ప్లెయింటిఫ్ దగ్గర అంతా కూడా మనం ఎక్నాలజ్మెంట్ చేయించుకోవాలన్నమాట. సో ఇట్లా చేసుకునే దానివల్ల లీగల్ డిస్ప్యూట్ అనేది రాదనమాట. వీ కెన్ అవాయిడ్ లిటిగేషన్. అదర్ఎల్స్ ఏమవుద్దంటే ఆ ఇచ్చిన ప్రామిసరీ నోటే మనకు పెద్ద కాంట్రవర్షియల్ అవుతుంది అనమాట. సో అట్లాగే కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ చెక్స్ అనమాట. చెక్స్లో కూడా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే బారోయర్స్ విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు అనమాట. వాళ్ళని తీసుకునే రోజే ఉద్దేశపూర్వకంగా మనం డబ్బులు ఎగ్గొట్టాలని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్ మీద పైన ఒక 2 లైన్లు ఇట్లా పెడతారు. పెడితే ఏంటంటే ఇట్స్ ఇన్వాలిడ్ చెక్ అనమాట. సో ఇట్ కెనాట్ బి సపోర్టెడ్ బై కన్సిడరేషన్, ఇట్ ఈస్ డివైడ్ ఆఫ్ కన్సిడరేషన్. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆ చెక్కు కూడా మనకు పూర్తిగా చెల్లకుండా ఉండే పరిస్థితి వస్తుందన్నమాట. సో ఆ చెక్ తర్వాత ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్గా 100% ఎవరైతే ఉంటారో ఆ టెస్టార్స్ ఎవరైతే ఉంటారో ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఏంటంటే ఇట్ షుడ్ బి వెరీ స్పెసిఫికలీ ఐడెంటిఫైడ్ బై ది బోత్ పార్టీస్. అదర్ఎల్స్ ఏంటంటే దాంట్లో ఒక కాంట్రవర్సీ వచ్చే సమస్యలు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ది టెక్నికాలిటీ. చెక్ అనేది ఏంటంటే టెక్నికాలిటీ. సో ఆ టెక్నికాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం అనుకోని సందర్భాల్లో కంప్లైనెంట్ కాకుండా అక్యూజ్డ్ తరపు నుంచి కూడా మనకు ఫేవరబుల్ జడ్జిమెంట్స్ వస్తాయి. సో అట్లా నేను ఎన్నో చెక్కులు నేను సక్సీడ్ అయినాను ఆన్ పార్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్. పేర్లు చెప్తే పార్టీలు బాధపడతారు, తీసి పక్కన పెడితే ఆ తర్వాత అట్లా క్రిమినల్ ఇష్యూస్లోకి వస్తే ఏంటంటే ఈ చిన్న చిన్న వివాదాలు జరుగుతాయి. అనుకోకుండా ఆకస్మికంగా ఏంటంటే ఒక 2 ఇష్యూస్ ఏంటంటే ఇరు వర్గాల మధ్య ఏదో ఆన్ ది స్పెర్ ఆఫ్ మూమెంట్ అప్పటికప్పుడు కొన్ని ఇష్యూస్ రావటం, ఆ ఇష్యూస్ మీద ఏంటంటే ఒకరి మీద ఒకరు రియాక్ట్ అవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం ఇటువంటివి జరుగుతుంటాయి. సో జరిగినప్పుడు వాటిని మనం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవుతుంది. 154 కింద 157 కింద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ అయిన దాన్ని ఏంటంటే కోర్టులో తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అవి కాగ్నిజిబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అని 2 రకాలుగా ఉంటాయన్నమాట. దాన్నే బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటారు మీ పరిభాషలో అయితే. సో అవి బెయిలబుల్ అఫెన్స్ అయినప్పుడు అంటే పనిష్మెంట్ లెస్ దెన్ 7 years, 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్షాకాలం ఉన్న వాటికన్నిటికీ కూడా పోలీస్ స్టేషన్లోనే 41 CRPC కింద పోలీసులు ఏంటంటే వాళ్ళకి స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో పనిష్మెంట్స్ ఎక్సీడింగ్ 7 years అంటే గ్రేవ్ అఫెన్స్. ద నేచర్ ఆఫ్ ది అఫెన్స్ ఈజ్ గ్రేవ్. సో అప్పుడేమవుతుందంటే వాటిని
మనం ఏంటంటే వాళ్ళు ముద్దాయిలు ఏంటంటే రిమాండ్ అవుతారు. రిమాండ్ అయిన తర్వాత రొటీన్ ప్రొసీజర్లో మళ్ళీ అడ్వకేట్ ద్వారా బెయిల్ వేసుకొని బయట రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ప్రొఫెషన్లోకి చూసినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ ఇష్యూస్. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అడ్వకేట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ స్టూడెంట్. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే విద్యార్థి. సో నాకంతా తెలుసు అంటే హీస్ నాట్ ఎన్ ప్రొఫెషనల్ అని చెప్పొచ్చు అనమాట. సో లా ఈస్ అప్డేటింగ్ డే టు డే. ప్రతిరోజు కూడా మనకు జర్నల్స్ వస్తుంటాయి. సో మనకు వచ్చే జర్నల్స్లో ఏంటంటే ప్రతిరోజు అప్డేటెడ్ డెసిషన్స్ వస్తుంటాయి, అప్డేటెడ్ సైటేషన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం అప్డేటెడ్గా ఫాలో అవుతూ నథింగ్ బట్ ఎన్ అడ్వకేట్ ఈస్ ఎవర్ స్టూడెంట్ అంతే. ఆయన ఒక స్టూడెంట్, ఆయన విద్యార్థి, నిత్య విద్యార్థి. ఎవరైనా చెప్పాలంటే అది అడ్వకేటే. కంపేర్ టు ది అదర్ ప్రొఫెషన్స్ ఏంటంటే వాళ్ళు ఒక దాంట్లో చదువుకొని ఒకదానికి కన్ఫైన్ అయిన తర్వాత ఏదైనా స్మాల్ మాడిఫికేషన్స్ ఉంటాయి. మాకు అట్లా కాదు. మాకు ఎప్పుడు కూడా ఏంటంటే నేర్చుకుంటూనే ఉండాలి. తర్వాత నా 10 సంవత్సరాల నేను ప్రాక్టీస్లోకి వచ్చిన కాలంలో కూడా ఎక్కడా కూడా నాట్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ క్లయింట్, నా క్లయింట్కి ఎవరికి కూడా ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్, నేను చాలా గర్వంగా కూడా చెప్పగలుగుతాను, ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా నా క్లయింట్కి ఎక్కడా కూడా ఒక ఫైన్ బట్టం కానీ ఒక కన్విక్షన్ బట్టం కానీ జరగలేదు. సో అంటే నేను అంత కేర్ తీసుకొని చేస్తానన్నమాట. వీఆర్ నథింగ్ బట్ ఒక మాటలో చెప్పాలంటే మనకు ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సర్వం మన చేతుల్లో పెట్టారు. అన్ అడ్వకేట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీస్. దీన్ని మనం ఎప్పుడైతే ఏంటంటే మనం వృత్తిపరంగా వెళ్తామో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇట్ విల్ కమ్ టు అస్. స్త్రీల పట్ల సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు అలాగే భౌతిక దాడులపై మీ అభిప్రాయం ఏమిటి? స్త్రీల పట్ల ఈరోజు చూస్తుంటే మనం అత్యాచారాలు అలాగే భౌతిక దాడులకి దేర్ ఆర్ స్పెసిఫిక్ ప్రొవిజన్ రిగార్డింగ్ ఐపీసీ. సో ఐపీసీలో ఏంటంటే రేప్ జరిగినప్పుడు 376 కింద ఏంటంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని దే విల్ గెట్ ది పనిష్మెంట్ అకార్డింగ్లీ. అలాగే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే దే విల్ బి సెంటెన్స్ టు లైఫ్ లేదా 10 years పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. అట్లాగే కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ అటెంప్ట్ టు రేప్, ఏదైనా అటెంప్ట్ టు రేప్ జరిగినప్పుడు మనం 354 ABCD అంటే డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ హ్యాపెండ్ అండ్ డిపెండింగ్ అపాన్ ది ఏజ్, ఇవి దృష్టిలో పెట్టుకొని ఏంటంటే 354 కింద మనం పనిష్ చేయటం జరుగుతుంది. అట్లాగే ఏంటంటే మైనర్ బాలికల పైన అత్యాచారం అలాగే వాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలని ప్రొటెక్ట్ చేసుకునేదానికి వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ ఇంపాక్ట్ రిగార్డింగ్ మనకు ఫోక్సో యాక్ట్ ఉందన్నమాట. పోక్సో కింద ఇమీడియట్లీగా ఏంటంటే వాళ్ళు మనం జ్యుడిషియల్ కస్టడీలో తీసుకోవటం, వాళ్ళకి దానికి సంబంధించిన ప్రొసీజర్ కింద ఏంటంటే వాళ్ళని పనిష్ చేయటం కూడా జరుగుతుంది. హౌ టు ఇరాడికేట్, దీన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వ్యక్తి నిర్మాణం ముఖ్యం. వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దే షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. మనం సమాజం పట్ల అంకిత భావంతో మనం సమాజ నిర్మాణానికి ఏం చేస్తున్నామని యాజ్ ఎ ట్రూ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడైతే ఫీల్ అవుతారో దెన్ వీ కెన్ గెట్ ది అల్టిమేట్ ఇంపాక్ట్. దానికి హౌ టు ఇరాడికేట్ అనే దానికి ఫస్ట్ లిటరసీ. ఎప్పుడైతే మనం లిటరసీ రేట్ని పెంచుకుంటూ వెళ్తామో విద్యావంతులైన భారతదేశాన్ని మనం తయారు చేయగలుగుతామో తద్వారా మనం ఇటువంటి భౌతిక దాడుల్ని అత్యాచారాలని మనం తప్పించవచ్చు. ఇప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరిగేటివి ఎక్కువ శాతం కూడా ఇంటాక్సికేషన్లో జరుగుతుంటాయి. సో మనం ఆ ఇంటాక్సికేషన్ని వీ షుడ్ ప్రివెంట్ ది ఇంటాక్సికేషన్. సో మనం దాన్ని కంట్రోల్ చేయగలిగినప్పుడు మనం స్త్రీల పట్ల అత్యాచారాన్ని కంట్రోల్ చేయొచ్చు. తల్లి గర్భంలోంచి వచ్చిన ప్రతి బిడ్డ కూడా మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది వాడికి మనం అవగాహన కల్పించగలిగితే ఈ క్రైమ్ రేట్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. సో అలాగే ఏంటంటే ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ పెద్దల దగ్గర నుంచి నేర్చుకోవాలి. స్కూల్లో ఇప్పుడు మనం చూస్తే వెరీ ఫన్నీ, టీచర్స్ కూడా ఏం చెప్తారంటే ఎంతసేపు రావటం ఆ సిలబస్ చెప్పి వెళ్ళిపోతారు. మాకు చెప్పిన టీచర్స్ అట్లా కాదు. మాకు చెప్పిన టీచర్స్ ఏంటంటే సిలబస్తో పాటుగా వాల్యూస్ నేర్పించారు, ఎథిక్స్ నేర్పించారు, మోరల్స్ నేర్పించారు. సో అవన్నీ కూడా ఏంటంటే మాకు ఇప్పుడు ఈ కెరియర్లో ఉపయోగపడుతూ ఉన్నాయి. మనం మన భావితరాల వాళ్ళకి నేర్పించడం ద్వారా వీ కెన్ అచీవ్ ఏ సూపరాస్టిక్ సొసైటీ. కవచ అనే చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించారు కదా, మరి ఈ ట్రస్ట్ని మీ రాజకీయ అవసరాల కోసం స్థాపించారు అని మేము అనుకోవచ్చా?